ఏ మొత్తం పాతయే చూపిస్తావేందన్నా మీ కాడ కొత్త మోడల్ లేవా? ఏహే ఇదొద్దు మా యారాలకున్నది. ఇది మన పక్కింటి ఆమె 10 మాటలు కట్టుకున్నది ఇప్పటికే. కొత్త డిజైన్లు చూపి అన్నా. ఈడ లేనట్టున్నాయి, ఇంకో షాప్కు పోదాం పాండ్రి అని వెళ్ళిపోతారు. అంతే కదా మరి, నచ్చింది మనకు మెచ్చిందే తీసుకుంటారు. చీరలైనా చెప్పులైనా సెల్ ఫోన్లైనా. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే ఏ ఊకే గీదేం తాగుతాం, తాగి తాగి నాలుకే సప్పబడ్డది రిమ్మెక్కుతలేదు అనుకునేటోళ్ళు ఇక గిలాసులు రెడీ చేసి పెట్టుకోర్రి. కొత్త కొత్త బ్రాండ్లు వస్తున్నాయి, మళ్ళా లోకల్ కంట్రీ ఫారిన్ బ్రాండ్లు గిన రాబోతున్నాయి. వీళ్ళు మా కాడ పలానా సరుకు ఉంది, మీరు పర్మిషన్ ఇస్తే అమ్ముకుంటామని దరఖాస్తు పెట్టేదానికి కంపెనీలకు 15 రోజుల టైం ఇచ్చింది ఆబ్కారీ శాఖ. అప్లికేషన్లు వచ్చినాక ఆన్లైన్ లో కాగితాలు పెడతారట, ఏ కంపెనీ ఏ మందు తెస్తుందో ఎరక చేస్తానికి. ఓ 10 రోజులు ఇదంతా తోడిపిచ్చి బ్రాండ్లు ఫైనల్ చేస్తారు. అట్లనే మా మందు మంచిది, ఎటువంటి కేసులు లేవని కంపెనీలు సర్టిఫికేట్ పెట్టాలి. ఏ రాష్ట్రంలో అమ్ముతుండ్రో అక్కడ సర్కార్కి వెళ్ళి తెచ్చి అంత ఓకే అనుకుంటేనే మార్కెట్లకు మాలు. ఇప్పుడు 53 కంపెనీల మందు బీర్లు అమ్ముతుంటే అందులో తెలంగాణలో తయారయ్యేటి 15, ఇంట్లో బీర్ల కంపెనీలు 6. ఇక కొత్తగా ఎన్ని బ్రాండ్లు దింపుతారో కానీ రేట్లు తక్కువ ఉండేటట్టు చూడు సార్లు. ఏరే దేశాలకెళ్ళి గోవాలకెళ్ళి దొంగతనంగా సరుకు తెచ్చుకునే తిప్పల తప్పుతుంది, మీగిన ఆమ్దాని పెరుగుతుంది. కనుక బూమ్ బీర్లు సోమ్ బీర్లు అసోంటి ఇదే కూర్రి జరా ఆంధ్రాలోనే కస్టమర్లు మెచ్చక జగనన్న సర్కార్ మీద కన్నెర చేసిండ్రు మళ్ళా.